వచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. చేసిన తప్పటడుగులే వేసిన ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. వదిలేసావా నన్ను ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాళ్ళే ఇంకా ఎగమాటునా మదిలో ఎంతో విలులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా గిసిలో అరే నీకు మీ అమ్మ అంటే ఇష్టమా నానంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా? ఏమో, పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు. నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టదంతా వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచున్న పట్టు పంచి ఒకటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో పాపం బాగా వెనకబడ్డాడు. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న నన్ను క్షమించు నాన్న. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచాని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. అరే రాజు, రారా క్రికెట్ ఆడదాం.
నాన్న తప్పు చేశాను నాన్న, మళ్ళీ రా నాన్న. దిగులే ఉన్నా పెంచావు నాన్న, కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. ఇలా తల్లిదండ్రులు పోయాక వాళ్ళ విలువ తెలుసుకొని ఎంత బాధపడినా వాళ్ళు వెనక్కి రారు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువను తెలుసుకొని వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోండి. తెలుస్తుంది. ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కరాటే. అయితే మనం రక్షణ కోసము శత్రువుల బారి నుండి రక్షించుకోవడానికి ఒకటే ఒక మార్గం కరాటే. మరి ఇప్పుడు ఆ కరాటే